మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ నెలకొంది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ శ్రేణులు. నిన్న గందరగోళ పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. క్యాతనపల్లి చౌరస్తాకు కాంగ్రెస్ నాయకులు కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు పరస్పర దాడులు చేసుకున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. పోలీసుల పైన రాళ్లు రువ్వారు. దీంతో ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు క్యాతనపల్లి నుంచి మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రమణ, చెప్పండి. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఐటెన్షన్ నెలకొంది. మంత్రి వివేక్ కాన్వాయ్ పైన రాళ్లతో దాడి చేశారు. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఈ ఫైట్ మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కూడా పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యంగా పోలీసులు కోవా లక్ష్మికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో మొత్తంగా 22 స్థానాలు ఉన్నాయి. అయితే టిఆర్ఎస్ కు 10 స్థానాలు, కాంగ్రెస్ కు 7 స్థానాలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరి మధ్యలో అంటే ఒక ఒప్పందం జరిగింది. అంటే కాంగ్రెస్ కు 7తో పాటు సిపిఐ 4 స్థానాలు, అదేవిధంగా ఇండిపెండెంట్ కూడా ఒక స్థానం దక్కించుకోవడంతో వీళ్ళ మధ్యలో ఒప్పందం జరిగింది. వాళ్ళు మొత్తంగా ఒక అలయన్స్ గా ఏర్పడి ఒక అధికారంలోకి వద్దామన్న ఒక క్రమంలో మొత్తంగా బీఆర్ఎస్ మాకు మెజార్టీ స్థానాలు వచ్చాయి కాబట్టి మేమే కావాలనే ఒక పట్టుదలతో మొత్తంగా ఒక గొడవనైతే చోటు చేసుకుంది. నిన్నటి నుంచి కూడా ఈ టెన్షన్ హైటెన్షన్ వాతావరణం వెళ్తుంది. ఈ రోజు మంత్రి వివేక్ రావడంతో ఆయన కాన్వాయ్ పై రాళ్లు రుబ్బారు. ముఖ్యంగా ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా కూడా ఆయన ఉన్నారు ఎమ్మెల్యేగా. కాబట్టి వాళ్ళ బలం చూస్తే కనుక 13 ఉంది. ఇప్పుడు వాస్తవానికి అక్కడ 22 స్థానాలు కాబట్టి 12 స్థానాలు మ్యాజిక్ ఫేర్ అయింది. 13 స్థానాలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ తమ చైర్మన్ ను వైస్ చైర్మన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కానీ బీఆర్ఎస్ మాత్రం అధిక స్థానాలు తామకే వచ్చాయి కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తంగా అక్కడ ఒక ఫైట్ అయితే నెలకొంది. ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ వాతావరణం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమణ. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ కు 9 మంది సభ్యుల బలం ఉంది. దీంతో మున్సిపల్ చైర్మన్ పదవిపై డ్రా తీసే అవకాశం ఉంది. ఎంపీ కావ్య ఓటు ఎలా వేస్తారని బీఆర్ఎస్ ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తొర్రూరులో 144 సెక్షన్ అమలుతో పాటు భారీగా పోలీసులు మోహరించారు. సెక్షన్ అమలు ఉన్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రావద్దంటున్న ఎస్పీ శబరీష్ తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున కూడా పోలీసులకు సంబంధించి మోహరించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ బందోబస్తు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. ఎస్పీ మాకు అందుబాటులో ఉన్నారు. సార్, ఎంతమంది సిబ్బంది విధుల్లో పాల్గొన్నారు? ఎట్లా భద్రత? ఈరోజు మొత్తం 1000+ పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేసుకున్నాం. సో 144 సెక్షన్ అమల్లో ఉంది. అండ్ ఈరోజు మార్నింగ్ ఫ్లాగ్ మార్చ్ కూడా చేయడం జరిగింది. ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను, అనవసరంగా ఎవరు రోడ్ పైన రావద్దు.
పోలీస్ వారికి సహకరించాలి. ఎలక్షన్స్ అనేది ఈరోజు పీస్ఫుల్గా అయిపోవాలనేది నేను అందుకే అందరికీ కూడా సహకరించాలని కోరుతున్నాను. రెండు పార్టీల కార్యకర్తలకు ఏం సూచిస్తున్నారు నిన్న జరిగిన ఘర్షణలు? రిక్వెస్ట్ కోఆపరేట్ ఆర్ ఎల్స్ ఎవరైనా ఎలక్షన్ ప్రాసెస్ని అడ్డుకోవాలంటే మాత్రం 100% స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది 144? కూడా వరకు ఉంటుందండి ఇండైరెక్ట్ ఎలక్షన్స్. ఓకే, చూడొచ్చు ఎస్పీ గారు చెప్తుందంటే మొత్తం తొర్రూరు పట్టణ ప్రజలు కూడా సహకరించాలి. పూర్తి స్థాయిలో అంటే ఎలక్షన్ సంబంధించి సాఫీగా సాగే విధంగా ఆ చర్యలు సంబంధించి చేపడుతున్నామని కూడా ఎస్పీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈడ తొర్రూరు మున్సిపాలిటీ వద్ద మాత్రం కొంత టెన్షన్ వాతావరణం సంబంధించి నెలకొంది. ఏం జరుగుతుందన్న ఒక సస్పెన్స్ సంబంధించి కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరు మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కబోతుందన్న ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. మొత్తం ఉదయం నుంచి చూస్తే భారీ ఎత్తున పోలీసులకు సంబంధించి ఇక్కడ మోహరించడం జరిగింది. మొత్తం వాళ్ళు ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లకు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. మొత్తం దాదాపుగా తొర్రూరు పట్టణంలో ఉన్న చుట్టుపక్కల బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా హౌస్ అరెస్ట్ సంబంధిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలను కూడా హౌస్ అరెస్ట్ సంబంధించి చేయడం జరిగింది. మొత్తం ఎవరు పూర్తిగా పొలిటికల్ లీడర్స్ కూడా సహకరించాలి, ఎన్నిక సజావుగా సాగే విధంగా అందరు కోఆపరేషన్ సంబంధించి ఉండాలని కూడా ఎస్పీ చూస్తున్నారు. ఎందుకంటే నిన్న జరిగిన ఘర్షణలు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం పూర్తి స్థాయిలో తొర్రూరు పట్టణం చుట్టుపక్కల మొత్తం భారీ గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం చుట్టుపక్కల ఉన్న పోలీసులకు సంబంధించి కూడా అందరూ విధుల్లో సంబంధించి పాల్గొన్నారు. మొత్తం ఎలక్షన్ అంటే ఇక్కడ కౌన్సిలర్ మరికొద్దిసేపట్లో కౌన్సిలర్లు సంబంధించి కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు ఇక్కడికి చేరుకొని ఉన్నారు. క్యాంపు నుంచి నేరుగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లుకి లోపల అలౌడ్ చేయనున్నారు. మనం ఒకసారి ఇదే చూడొచ్చు. ఇదే రూట్లో కేవలం కౌన్సిలర్లు, మున్సిపాలిటీ సంబంధించిన సిబ్బంది, మీడియా మాత్రమే అనుమతి ఉంది. మిగతా ఎవరికి అనుమతి లేదు. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉదయం నుంచి కూడా మైక్ ద్వారా కూడా పోలీసులు అనౌన్స్ సంబంధించి చేస్తున్నారు. ఎన్నిక సజావుగా సాగేంత వరకు సంబంధించి కూడా అందరూ సహకరించాలని సంబంధించి కూడా వాళ్ళు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చాలా వరకు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న ఆ సమాచారంతో కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ సంబంధించి చేస్తున్నారు. మొత్తం 4 ప్రధాన రూట్లు సంబంధించి ఉన్నారు. ఇక్కడ సరిహద్దులు ఇటు వరంగల్ అదేవిధంగా తొర్రూరు ఖమ్మం సంబంధించిన ఏరియా రూట్లో కూడా బయట వ్యక్తులను ఎవరిని సంబంధించి రాని అట్లా ఆధార్ కార్డు సంబంధించి చూపించి ఎలౌడ్ ఉన్న లోకల్ సంబంధించిన వారు మాత్రమే ఎలౌడ్ చేస్తున్నారు. రోడ్డుకి మన అవతల భాగం చూడొచ్చు. ఇక్కడ కర్రలకు సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జనాలు ఎవరైనా వచ్చినా కానీ ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉన్నతో కూడా రోడ్డు మధ్యలో కూడా ఇవి కర్రలకు సంబంధించి ఏర్పాటు చేశారు. మొత్తం అన్ని విధాల సంబంధించి మాత్రం పూర్తి బందోబస్తు తొర్రూరు పట్టణం అంతా పోలీసు సంబంధించి బందోబస్తు పోలీసు నీడలో సంబంధించి ఉంది. మొత్తం ఏం జరుగుతుందన్న ఉత్కంఠ ఉంది. స్టేట్ వైజ్గా కొంత ఆసక్తి రేపుతుంది. దాదాపుగా 8 మున్సిపాలిటీలకు సంబంధించి చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో అందులో తొర్రూరు మున్సిపాలిటీ చాలా కీలకంగా ఉంది. ఇక్కడ కూడా ఘర్షణలకు సంబంధించి జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇవాళ ఉదయం నుంచి కూడా ఎస్పీ స్వయాన ఆయనే ప్రతి రోడ్లు పూర్తిగా అన్ని ప్రాంతాలకు సంబంధించి తిరుగుతూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఉదయం నుంచి ఆల్రెడీ షిఫ్ట్ల వారికి కూడా పోలీసు సంబంధించిన అధికారులకు డివైడ్ చేశారు. అన్ని ప్రధాన ఏరియాలకు సంబంధించి వాళ్ళు బందోబస్తు సంబంధించి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని మాత్రం తొర్రూరులో కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసు పహారాలో మాత్రం తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎంపిక సంబంధించి మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది.